వెనక్కి లాగేసి మనం తెలుసుకుందాం. సరేనా? అందరు రెడీగా ఉన్నారా? ఉమ్, ఉమ్. ఒకసారి తంబు రెడీగా ఉన్నారంటే హార్ట్ కానీ తంబు కానీ ఇది స్క్రీన్ దగ్గరే ఉండండి. ఈ టైంలో మళ్ళీ పడుకొని వినడము ఇట్లా అన్ని ఇంకా కుదరదు. ఈ యొక్క అవేర్నెస్ అనేది అంటే మీ యాక్టివ్నెస్ అనేది మీ యాక్టివ్ ఇన్కమ్ కి కారణం అవుతుంది. మీ పర్సనాలిటీ తర్వాత మీరు పెంచుకునే పర్సనాలిటీ అనేది మీరు తీసుకునే పెద్దరికం, మీ పెద్దరికం అనేది ప్యాసివ్ ఇన్కమ్ కి కారణం అవుతుంది. మరొకసారి మీ యాక్టివ్నెస్ అనేది మీరు ఎంత చురుకుగా చలాకీగా ఉత్సాహంగా ఉంటే మీ యాక్టివ్ ఇన్కమ్ కి కారణం అవుతుంది. మీ పర్సనాలిటీ మీ పెద్దరికం అనేది మీ ప్యాసివ్ ఇన్కమ్ కి కారణం అవుతుంది. సరేనా? రైట్. ఈ వివాలో సక్సెస్ కావాలి అని అంటే ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. మరి ఈ రెండింటిని క్రియేట్ చేసేది ఉం? ఆ యాక్టివ్నెస్ ని క్రియేట్ చేసేది ఇదంతా కూడా ఎవరు? ఆరా ఆరా సబ్జెక్ట్ కి మెయిన్ మూలమైనటువంటిది. మీరు రాసుకోవాల్సింది, చదవవలసింది, ఎప్పటికి ఉపయోగపడేది ఇదే. సబ్జెక్ట్ కి సంబంధించి ఉద్యోగానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ బుక్స్ వేరే ఉంటాయి. పలానా రియల్ ఎస్టేట్ కి ఒక బుక్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కి ఒక బుక్స్ ఉంటుంది, పలానా కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్లకి వేరే బుక్స్ ఉంటాయి, ఈ కంపెనీకి కూడా వేరే బుక్స్ ఉంటాయి. కానీ అందరికీ ఉపయోగపడే కామన్ సబ్జెక్ట్ ఆరా సబ్జెక్ట్. ఆ 25 వయసులో అదే ఉపయోగపడుతుంది, 15లో అదే ఉపయోగపడుతుంది, ఇప్పుడు అదే ఉపయోగపడుతుంది. నా ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా కానీ వచ్చేటువంటి ఆ ఆ ఆరా సబ్జెక్ట్ ని నేను నోట్స్ లో రాసుకొని పెట్టుకోవడం. కేవలం పుస్తకాల మీద ఆధారపడమే కాకుండా నాకంటూ ఓన్ నోట్స్, వాళ్ళు చెప్పినవి సక్సెస్ఫుల్ పర్సన్స్ చెప్తున్నటువంటి సీక్రెట్స్ ని ఎప్పుడు నోట్స్ లో రాసుకోవడం, అదే ఆరా సబ్జెక్ట్. ఆలోచన విధానము అలవాట్లే ఆరా. ఆరా అంటే ఇంకా మరి ఎంతో కాదు. మన చుట్టూ ఉండేటువంటి ఒక రక్షణ వలయాన్ని ఆరా అంటారు. ఉంది, అది ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటుంది, అది ఎప్పుడు కాసుకొని ఉంటుంది, మనకి దిష్టి తగలనివ్వదు, నెగిటివ్ ని మనల్ని బాధ పెట్టే నెగిటివ్ ని మన దగ్గరికి రానివ్వదు. ఒక కవచం అన్నమాట అది. దాన్ని ఎవరు ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎవరికి వాళ్ళే సెల్ఫ్, వేరే వాళ్ళు అందించలేరు. మనకు మనమే దానికి కల్పించుకో, మన లోపల నుంచి, మన నాభి మూల కేంద్రం నుంచి అది వెలువడుతూ ఉంటుంది ఆ శక్తి. అందుకే గట్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గట్ ఫిట్నెస్ వింటున్నారు కదా అన్ని, చాలా ఇంపార్టెంట్. ఒక్క పదం కూడా వేస్ట్ అయ్యేది. గట్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికి ఏం కావాలి? మూడు తప్పనిసరిగా కావాలి. మూడు సత్యాలు, నాకు తెలిసిన మూడు సత్యాలు. నేను దానికోసమే వెంపర్లాడుతూ ఉంటాను, దానికోసమే ఆలోచిస్తూ ఉంటాను. ఏంటిది అని అంటే మూడు: ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు. ఈ మూడోదైతే పరమ ఇంపార్టెంట్. మనం ప్రశాంతంగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఇది ఇది అనుబంధాలు అనేది. ఆ తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ ఉంటే ఆదాయాన్ని మనం తీసుకొచ్చుకుంటాం. ఇదంతా ఇంపార్టెంట్. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది, తీసేయలేం. ఇది అది అది ఇది అని తీసేయలేం అసలు. మూడు ఇంపార్టెంట్. కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఎప్పటికీ ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉండాల్సింది అనుబంధాల దగ్గర. చాలా అవేర్నెస్ గా ఉండాలి. ఈ అనుబంధాల దగ్గర బాగుండాలి అని అంటే మన యొక్క అణకువ అనేది చాలా ఇంపార్టెంట్. అణకువ అంటే అణిగిమని ఉండడం, అది వేరు, ఆ పదం వేరు. కొంచెం తగ్గి అవతల వాళ్ళని గెలిపిస్తున్నట్టు ఉండాలి. అంటే సత్యానికి వీడిపోతుంటే ఎంకరేజ్ చేయడం కాదు, చెడిపోతుంటే ఎంకరేజ్ చేయడం కాదు. అక్కడ మళ్ళీ సీరియస్ గానే ఉండాలి. కొంచెం తక్కువ ఉన్నా నో ప్రాబ్లం. ఆరోగ్యం విషయంలో అయితే ఆహారమే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫాస్టింగ్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. లంకనం పరమ ఔషధం. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ. అయితే ఈ ఆరోగ్యం విషయంలో 100కి 100% ఉపవాసం ఉంటామా, లేకపోతే ఏదన్నా చిన్నగా లిక్విడ్ తీసుకుంటూ 80% ఉంటామా,
లేకపోతే ఒక పూటనే తీసుకుంటూ 50% ఉంటామా? రా ఫుడ్ తీసుకుంటూ మనము ఫాస్టింగ్ ని చేస్తూ ఉంటాం అనేది మన ఇష్టం. ఫాస్టింగ్ లో కూడా వివిధ రకాలు 100% చేస్తామా, కొద్ది కొద్దిగా చేసుకుంటాము. మనకున్న అనారోగ్యాన్ని బట్టి, వచ్చిన ఛాలెంజ్ని బట్టి ఉంటుంది. ఇక దీంతో పాటు ఫోకస్ ఆన్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తీవ్రం పెరుగుతుంటే ఫాస్టింగ్ శాతం 50 కాస్త 60 అవ్వాలి, 60 కాస్త 70 అవ్వాలి, 70 కాస్త 100 అవ్వాలి. ఓకే, ఇది తర్వాత ఫోకస్ చేయాల్సింది ఇక్కడ 3 సత్యాల్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఆరోగ్యం అనేది ఫాస్టింగ్ తర్వాత ఫోకస్ చేయాల్సిన టాపిక్ హీట్, బాడీ హీట్, వేడి మీద ఫోకస్ చేయాలి. వెంటనే వేడిని ఎప్పటికప్పుడు నార్మల్కి తీసుకురావడానికి, బ్యాలెన్స్ లోకి తీసుకురావడానికి మనకి ఎటువంటి ఫుడ్ అయితే బాగుంటుంది, జ్యూసెస్ అయితే బాగుంటుంది, ఇది చూసుకోవాలి. జ్యూసెస్ లో ఇంకా ఫైబర్ కి సంబంధించి వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు, ఇప్పుడు దోస వాటర్ కంటెంట్, టమాటా వాటర్ కంటెంట్, సొరకాయ వాటర్ కంటెంట్, ఇట్లా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి చూసుకోవాలి. ఆకుకూరలు, ఇవి ఇంపార్టెంట్. ఇది ఎవరికి చూసుకోవాలి? ఎవరికి వాళ్ళే. అసలు ఇంకొకరి మీద ఇది లేనే లేదు. మీరు ఎంత బిజీగా ఉన్నా, బిజినెస్ బిజీలో ఉన్నా, ఏ బిజీలో ఉన్నా, ఈ హెల్త్ అనేటువంటి ఈ సెంటర్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మూడింటి మీద ఎప్పుడు ఫోకస్ పక్కకు పోతుంది. అనుబంధాలు అంటే రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ఇవి. ఆ తర్వాత ఆరోగ్యము, ఆదాయము. ఆదాయం గురించి మీరు ఇక ఒకటే పెట్టుకోండి, ఎవ్రీ వీక్ నాకు ఇన్కమ్ ఉండాలి అని పెట్టుకోండి. ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉండాలి. ఎప్పుడు మీ యొక్క ఇన్కమ్ మీదనే ఫోకస్ చేయండి. ఎప్పుడు నా ఇన్కమ్ 2.5 అయిపోతుంది, 2.5కి ఎప్పుడు టచ్ అవుతుంది అనేది. ఇది ఒకటి రిటైలింగ్ చేసుకుంటూ. ప్లస్ సీనియర్ ఎవరైతే ప్రెజెంటేషన్ చేస్తున్నారో ఆ సీనియర్ని ఎప్పుడు కూడా మీ యొక్క 25 స్టార్స్ గురించి, మీ యొక్క స్టార్ క్రియేషన్ గురించి ఎప్పుడు అడుగుతూ ఉండాలి, దాని గురించి చర్చిస్తూ ఉండాలి. సీనియర్ ఎవరికి టచ్లో ఉండమని చెప్తే వాళ్ళతోటి మాట్లాడాలి. మీరు వాళ్ళ దగ్గర నేమ్ లిస్ట్ రాయించమంటే అది నేర్చుకోవాలి. ఇట్లా కొన్ని చేసుకుంటుంటే మనకు ఆ విద్య అబ్బుతుంది, వస్తుంది. ఇక ఈ అనుబంధాల దగ్గర, ఈ ఆదాయం దగ్గర చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అక్కడ ప్రధానంగా ప్రభావితం చేసేది ఆరోగ్యానికి ఆహారం ఎట్లనో, పదార్థాలు ఎట్లనో, ఇక్కడ పదాలు అట్లా. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పదాలు? ఒక పదం మాట్లాడితే అది ఎన్నో దానికి వివరించగలిగి ఉండాలి. ఎప్పుడైనా దయతోటి, ప్రేమతో, స్నేహంతో, అభిమానంతో మాట్లాడుతున్నట్టు ఉండాలి. అప్పుడు మీ మీ భావన చక్కగా అర్థమవుతుంది అవతల వ్యక్తికి. ఇది ప్రాక్టీస్ చేయాలి. మిలినీర్ కావాలనుకున్న వ్యక్తి ప్రాక్టీస్ చేయాల్సినటువంటిది. నేను 1 crore సంపాదించాలి 5 సంవత్సరాల్లో లేదా 10 సంవత్సరాల్లో అలా అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటిది. దీనికోసము కొన్ని అలవాట్లని తెలివైన వ్యక్తులు, ఇలా ఉండాలి అని కోరుకునే వాళ్ళు తెలివైన వ్యక్తులు. ఇప్పుడు ఉదయం లేచిన వాళ్ళు తెలివైన వాళ్ళు, అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. ఇట్లా జాగ్రత్తలు, నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు, అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. ఎవరికైతే తెలివి ఉంటుందో వాళ్ళ మనస్సు తేటగా ఉంటుంది. మనస్సు తేటగా లేదంటే తెలివి లేదని అర్థం. తెలివితేటలు అని అంటాం కదా, అది. కొన్ని అవరోధాల గురించి, ఈ తేటగా లేకపోవడంకి ఏమేం కలిస్తే తేటగా పోతుంది, తేటగా లేకపోవడం అంటే ఒక 5 ఎక్కువగా ఉంటుంది.
ఈ 5 చెప్పే ముందు ఒక విషయం మళ్ళీ నేను ఇందాక చెప్పిన ఆరాకి మెయిన్ మూలమైనటువంటి సబ్జెక్ట్ ఏంటిది అనేది మెయిన్ మూలమైనటువంటిది ఆరాకి ఏంటంటే మన యొక్క వాస్తవాలని అంటే మన మనం పొందుతున్న అనుభవాలని రియాలిటీస్ని మన అనుభవాలని ఇప్పుడు ఇది ఒక అనుభవం ఇంతమంది వచ్చి కూర్చున్నారు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు కొంతమంది నోట్ చేసుకుంటున్నారు ఈ అనుభవాన్ని క్రియేట్ చేసింది ఎవరు రాసుంటే జరుగుతుందా లేకుంటే మనకు మనమే రాసుకుంటున్నాం ఇది చెప్పాలి ఇప్పుడు దీన్ని సృష్టించుకుంది ఎవరు అనేది బాగా ఇదే ఆరా సబ్జెక్ట్ కి చాలా మూలమైనటువంటిది వివేకానందుల వారు ఏం చెప్పారో తెలిస్తే అప్పుడు మనకి దాని గురించి అర్థమవుతుంది వివేకానందుల వారు లేచి నిలబడు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడు నీ భుజాల మీదకి నువ్వు ఎత్తుకో సమస్తం బాధ్యత నువ్వే తీసుకో విన్నారా సార్ చెప్పగా కొటేషన్లలో నీ భుజాల మీదకి నువ్వే ఎత్తుకో నీ కాళ్ళ మీద నువ్వే నిలబడు సమస్తం నీ ద్వారానే జరుగుతుందని నీలోనే ఆ శక్తులు ఉన్నాయని నువ్వు నమ్మాలి నీ మేనిఫెస్టేషన్ నీ ఎరుకతోటే సాధ్యమవుతుంది నీ అవేర్నెస్ తోటి నీ విద్యతోటే సాధ్యమవుతుంది ఇది వివేకానందుల వారు చెప్పినట్టు ఒకసారి వివేకానందుల వారికి హార్ట్ ఇద్దాం చాలా ఉన్నది చిన్న వయసు వరకే గాని ప్రపంచాన్ని ముఖ్యంగా భారతదేశ యువతని ఆలోచింపజేసినటువంటి వ్యక్తి సమస్త మతాల్లో ఉన్నటువంటి దైవిక శక్తి గురించి ఫస్ట్ ఫోకస్ చేయించినటువంటి వ్యక్తి అది ప్రతి మనిషిలోనూ ఉందని చెప్పినటువంటి వ్యక్తి శక్తి గొప్ప మహాపురుషుడు డైరెక్ట్ తన ప్రాణాన్ని సహస్రారం నుంచి రిలీజ్ చేసిన అటు ప్రాపంచికంగా ఒక గొప్ప మెసెంజర్ అండ్ దైవికంగా కూడా సహస్రారం నుంచే తన ప్రాణాన్ని రిలీజ్ చేసింది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది అంత గొప్ప శక్తి అందుకనే ఆయన మాటకు అంత పవర్ ఉంటుంది వాక్కు పవర్ వస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శక్తి పదార్థంగా మారుతుంది ఈ భూమి మీద శక్తి పదార్థంగా మారుతుంది ఆల్వేస్ మన మనసే మన లోపల ఉన్న శక్తిని బయట పదార్థంగా మారుస్తుంది ఇది ఆరాకి ముఖ్యమైన మూలమైన సబ్జెక్ట్ ఏంటంటే మన యొక్క మనసే మన లోపల శక్తిని బయట పదార్థంగా మారుస్తుంది 3 పదార్థాలుగా ఆరోగ్యం ఆదాయం అనుబంధాలు ఈ 3 పదార్థాలు వాటి నుంచి ఆనందం వస్తుంది లోపల ఆనందం శాతం ఎంత ఉంటే ఆ ఆనంద శక్తిని బయట ఆ పదార్థాలుగా మారుస్తుంది లోపల కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఆనందం ఉండదు లోపల ధైర్యం లేదనుకోండి ఆనందం ఉండదు లోపల విజ్ఞానం లేదనుకోండి ఆనందం ముఖ్యంగా క్లారిటీ లేదనుకోండి అసలు ఆనందం ఉండదు ఎంత క్లారిటీ వస్తుంటే అంత హ్యాపీనెస్ లోపల పెరుగుతుంది ఆ శక్తిని బయట పదార్థాలుగా మారుస్తుంది ఎవరు ఇది మారుస్తుంది మన యొక్క మనసే సో అక్కడ మనం ఏం రాసుకోవచ్చు ద క్రియేటర్ ఈజ్ అవర్ మైండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కి లా ఆఫ్ కర్మకి మొత్తం మూలం సరైన సబ్జెక్ట్ ఇదే మన మనసే క్రియేటర్ సస్టైనర్ అండ్ డెస్ట్రాయర్ మనసే మూలం అన్నిటికీ ఇది ఆరో సబ్జెక్ట్కి ఇది ఆలోచించే విధానం దీని అలవాట్లే మనం భుజిస్తూ ఉంటాం ఏ విధంగా అయితే సాలెపురుగు తన నుంచి వచ్చిన సలైవాతో ఒక గూడు కట్టుకొని అందులో నివసిస్తూ ఉంటుంది తర్వాత ఆ సలైవాని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళి అట్లాగే మన మాటలతోటి మన జీవితాన్ని సృష్టించుకొని
దాంట్లో నివసిస్తాం. మనకంటూ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుంటాం. నేను ఇంత ఉన్నప్పుడు ఆ ప్రపంచాన్ని నేను తయారు చేసుకోలేదు. నేను ఒక ప్రపంచంలో భాగము. నేను ఎదుగుతున్న కొద్దీ నాకంటూ ఒక ప్రపంచాన్ని, నా ఫ్రెండ్స్, నా ఉద్యోగము, నా భార్య, పిల్లలు, ఇట్లా నాకంటూ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకొని నేను అందులో నివసిస్తూ ఉంటాను. అది ఎలా ఉండాలి అనేది ఇక్కడి నుంచే క్రియేట్ అవుతూ ఉంటుంది. నా మాటల నుంచే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మోర్ పవర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటిది? వాచ అనేది చాలా పవర్ఫుల్. మనసు ఎంత ఉంటే మాటలు అంత బాగుంటాయి. మనసులో ఎంత ధైర్యం ఉంటే మాటల్లో అంత ధైర్యం ఉంటుంది. మనసులో ఎంత నమ్మకం ఉంటే మాటలో అంత నమ్మకం ఉంటుంది. మనసులో ఎంత క్లారిటీ ఉంటే మాటల్లో అంత క్లారిటీ ఉంటుంది. అంతే ఇంకా అది. మనసు, వాచ, నెక్స్ట్ అది ఈ చేతుల్లో కర్మన అవుతుంది. పాపం చేతులకి ఎటువంటిది లేదు. మాటలు ఎట్లా చెప్తే అట్లా చేస్తూ ఉంటుంది. ఉం. మనం దేని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో అది చేసుకుంటూ దాని పని చేసుకుంటూ వెళ్తాం. ఇక లోపల ఉన్న మనసు మనకు తెలియదు, అసలు అది ఎట్లుందో తెలియదు. దాన్ని గుర్తించే శక్తి కూడా మనకు లేదు. ఈ మధ్యలో ఉన్న మాటనే మనం గుర్తుపట్టగలం. మనస, వాచ, కర్మన. ఓకే, అందుకని అక్కడ అది మెయిన్ అన్నమాట. వాక్కుకున్న శక్తి అసలుకి, ఆ వాగ్దేవికి ఉన్న శక్తి ఇక్కడ లేదు. సో డియర్ ఫ్రెండ్స్, ఆరా అంటే శక్తిని పదార్థంగా మార్చడం. అది మనసే చేస్తుంది. ఈ మనసు దేని రూపంలో చేస్తుందంటే ఈ మాట రూపంలో చేసుకుంటూ వస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మాటల్లో అద్భుతం అనే పదాన్ని చేరుస్తూ ఉండాలి. పాజిటివ్ని చేరుస్తూ ఉండాలి. మన కళ్ళ ముందు ఒకవేళ రిజల్ట్ అంత పాస్ మార్కులు రాలే, 28 వచ్చినాయి పిల్లవాడికి, అయినా సరే 28 వచ్చినాయి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదే నిన్ను ఆలోచింపజేస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ అద్భుతంగా వస్తాయి మార్కులు అని చెప్పాలి పేరెంట్. ఆ మాటలే ఆ పిల్లవాడికి భవిష్యత్తుని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్ ఇక్కడ వరకు? ఓకే కదా? ఇది ఇది మెయిన్ అన్నమాట. మెయిన్ మన వీక్లీ ఇన్కమ్ కి కానీ, మన ఈ యొక్క శరీరం యాక్టివ్నెస్ కి కానీ అన్నిటికీ మూలం ఏంటి అంటే ఈ మనసే వస్తూ ఉంటుంది. ఇదే క్రియేట్ చేస్తుంది. ఇక దీనికి వెనక్కి లాగేసేటువంటి ఏవి ఏంటి? వీటి గురించి క్లారిటీ తెచ్చుకుంటుంటే తెలివైన పని. క్లారిటీ లేకుండా కన్ఫ్యూషన్ లో ఉంటే అది అమాయకమైన పని, మాయలో ఉండే పని. అది తెలివైన పనులే మనం చేయాలి. మన మనసును ఎప్పుడు తేటగా ఉంచుకోవడం తెలివైన పని. చాలా తేటగా ఉంచుకోవాలి. అందరినీ తలపోయొద్దు. ఈ మనసును మరి అలా తెలివిగా ఉంచుకోవాలి అంటే ఈ శరీరంలో అనేక పార్ట్స్ ఉన్నట్టు, లంగ్స్, హార్ట్, ఇట్లా కిడ్నీ, లివర్ ఇట్లా ఉన్నట్టు మనసులో కూడా బుద్ధి అనే పార్ట్ ఉంటుంది. అది తెలివికి కేంద్రం. అది తెలివికి కేంద్రం. ఆ బుద్ధి అనే పార్ట్ ఎంత బాగుంటే, ఆ హార్ట్ ఎంత, ఆ లంగ్స్ ఎంత బాగుంటే, ఆ బ్లడ్ ఎంత బాగున్నట్టు ఆలోచన స్రవంతి బాగుంటుంది. బుద్ధి అనే పార్ట్ బాగుంటాయి. బుద్ధికి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. క్లారిటీ, క్లారిటీ, క్లారిటీ. బుద్ధికి ఎప్పుడు అది ఇస్తూ ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ దాని మీద క్లారిటీ తెచ్చుకుంటూ ఉండాలి. పిల్లవాడు మ్యాథ్స్ ని పదే 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 ప్రాక్టీస్ చేస్తే అంత క్లారిటీ వస్తుంది. నేను ఏది ఎందులో నెగ్గాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను నా యొక్క ఉపాధిగా పెట్టుకుందాం అనుకుంటున్నాను డ్రైవింగ్ ని. సో డ్రైవింగ్ ని ఎంత ప్రాక్టీస్ చేస్తే నేను అందులో అంత నిష్ణాత సాధిస్తాను. లేదు నేను సంపదను క్రియేట్ చేయడంలో ప్రాక్టీస్ చేయాలి, సంపదను నేను క్రియేట్ చేసుకోవాలి అంటే దాంట్లో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు బుద్ధికి క్లారిటీ వస్తుంటుంది. అప్పుడు మనసు చాలా తెలివిగా
ఉండగలుగుతుంది, తేటగా ఉండగలుగుతుంది. ఓకే. ఇది 5 వెనక్కి లాగేసేటువంటివి ఇంద్రియ వాంఛలు. ఇంద్రియ వాంఛలు. ఇంద్రియ వాంఛలు. మరి ఉండకూడదా అంటే మరి మినిమం మనిషి అన్న తర్వాత ఇంద్రియ వాంఛలు ఉంటాయి. ఇంద్రియ వాంఛలు. రెండవది రాగద్వేషాలు. ఎక్స్పెక్టేషన్స్. రాగం అంటే ఎక్స్పెక్టేషన్స్, దాని మీద మోహము, అనుకున్నది జరగకపోతే ద్వేషము, హర్ట్ అవ్వడం, డల్ అవ్వడం. ఇది రెండవది రాగద్వేషాలు. మూడవది బద్ధకం. బద్ధకం. దేని మీద పెద్ద ఆసక్తి లేకుండా ఉండడం, నిరాసక్తిగా ఉండడం. ఏదన్నా అంటే ఇక ఏమవుతుందిలే అని ఎప్పుడు దీర్ఘం తీస్తూ ఉండడం. ఇది ఏ చిన్న జరగకపోయినా ఇంకా నాకు అంతే ఎప్పుడు జరగదని వెంటనే దీంట్లోకి వెళ్ళిపోవడం, ధైర్యం లేకపోవడం. ఇలా ఉంటాం. మరి వాళ్ళు ఎప్పుడు బయటపడతారంటే, అరే నేను కూర్చున్న ప్లేస్ బాగాలేదు అని తెలిస్తే బయటకు పక్కన కూర్చుంటారు, లేకపోతే అట్లానే కూర్చుంటారు. దాన్నే లైట్ వెలగడం అంటారు, ఎన్లైట్మెంట్ అంటారు. లైట్ వెలగాలి, క్లారిటీ రావాలి. అరే నేను ఈ దశలో ఉన్నాను, ఇలా ఆలోచిస్తున్నానని ఎరుక వస్తే ఎమ్మటి బయటకు వస్తాను. అందుకే మహానుభావులు ఎప్పుడు ఏమంటారంటే, నిన్ను నువ్వు తెలుసుకో ఫస్ట్ అని అంటారు. అంటే నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాను, రైట్ పొజిషన్లోనే ఉన్నానా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. లేకపోతే ఆ బద్ధకంలోనే ఉండిపోతాం. ఆ నీరసం, నిస్సత్తువ, నిరాశ అంతా కూడా ఈ థర్డ్ దాంట్లోకి వస్తుంది. ఎక్కువ అతి కోపము అనేది, ఈ షార్ట్ టెంపర్ అనేది అన్న కూడా రాగద్వేషాలు, అసూయ సెకండ్ దాంట్లోకి వస్తుంది. మూడవది బద్ధకము, నిస్సత్తువ. ఇంకోటి నాలుగవది టెన్షన్, ఒత్తిడి, ప్రెషర్, ఆందోళన. ఇది అందరికీ చెమట పట్టడం ఎంత కామనో, అందరికీ ఈ 5 అట్లా టచ్ అయ్యి వెళ్ళిపోతూ ఉండడం అంత కామన్. కానీ దాంట్లోంచి ఎంత తొందరగా లైట్ తోటి బయటపడ్డాము అనేది, లైట్ వెలిగించుకొని బయటపడ్డాము అనేది, దాన్ని చాలా అవేర్నెస్ తోటి ఉండడం అని అంటాం. కానీ ఇవి చేసేటువంటి అంటే ఈ చిత్తంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఏమంటారు దీని యొక్క వాసనలు, వీటి యొక్క మూలాలు అట్లనే ఉండిపోతే అది ఎప్పటికైనా కానీ మనసు తేటగా ఉండేటట్టు చేయదు. ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5వది కూడా చెప్పుకున్న తర్వాత అది చెప్తాం. ఈ 4వది ఆందోళన, ఒత్తిడి, టెన్షన్. 5వది సందేహం, అవిశ్వాసం, అపనమ్మకాలు. 5వది. ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కటి నా యొక్క మిత్రులకి ఏంటంటే, నిత్యము మీరు నమ్మినటువంటి దైవాన్ని ఎప్పుడు స్మరణలో ఉండండి. ఎవరు మీకు బాగా ఇష్టమైతే ఆ దేవత, దేవుడు, ఎవరైనా సరే ఆ దైవశక్తితోటి, ఆ దైవశక్తి నాలోనే ఉంది. ఇప్పుడు నాలో మా అమ్మ, మా నాన్న నాలోనే ఉన్నట్టు, అలాగే ఆ దైవశక్తి కూడా నాలోనే ఉంది. ఆ డిఎన్ఏలో ఆ దైవశక్తి కూడా ఉంది అని తెలుసుకోవాలి. నిత్యం కూడా ఆ దైవం తోటే నేను ఉన్నాను, ఆ దైవం నాతోటే ఉంది అనేటువంటి నిత్య స్మరణలో మనం ఉండాలి. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ 5th పాయింట్. అక్కడి నుంచి ఇది 5th పాయింట్ అనుకోండి. ఈ 5th పాయింటే ఈ 4 పాయింట్లని ఉద్ధరిస్తుంది, క్లీన్ చేస్తుంది, మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఇదే లేకపోతే ఇక్కడనే అవిశ్వాసపరుడై ఉంటే, ఇక్కడే నమ్మకం లేకుండా ఉంటే ఇదంతా కూడా కష్టం. అది తెలివైన పని. దైవశక్తిని నమ్మడం అనేది అమాయకమైన పని కాదు, తెలివైన పని. ఈ నా పిల్లల్ని అసలు రూపంలో దైవం మానుష రూపేణ అంటారు. అలా
ప్రతి మనిషిలో కూడా ఆ దైవాన్ని, మనకిష్టమైనటువంటి ఆ దైవాన్ని చూసుకోవాలి. ఇది నిత్యం జరుగుతుంది. ఆ పనిలో చూసుకుంటూ ఉండాలి పరమాత్మ. పనియే పరమాత్మ. వర్క్ ఈజ్ వర్షిప్. ఇలా ప్రతి ఒక్క స్టెప్‌లో ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నాను. ఆ సంకల్పం లేనిదే, ఈశ్వర సంకల్పం లేనిదే జరగదు. అని నేను మనసా వాచా కర్మన ఎప్పుడైతే అట్లా ఉంటానో చాలా బావుంటుంది. అన్నిటికీ ఆ యొక్క అమృతత్వం అనేది వచ్చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా. మీ ఆరా పవర్ అద్భుతంగా పెరుగుతుంది. ఇది సత్యం. ఓకే. ఇప్పుడు బయట నేను ఇచ్చిన ప్రసాదానికి అదే ప్రసాదాన్ని అంటే ఆహార పదార్థాన్ని టెంపుల్‌లోకి తీసుకొనొచ్చేసి అది ప్రసాదం అయిపోతుంది. అవునా? ఈ బయట పెట్టినటువంటి ఆహ్, దానికి ఆ స్వీట్‌కి లోపలికి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత దానికి ఎంతో ఎ ఏ ఫీలింగ్ ఒకటి వస్తుంది చూసారా? దాన్ని చేతిలోకి తీసుకోవడంలో కాళ్ళకి చెప్పులుంటే ఎమ్మటే చెప్పులు తీసేసి అవునా? కళ్ళకి అద్దుకొని ఎంత పవిత్రత యాడ్ అవుతుందది. ఎంత పవిత్రత యాడ్ అవుతుంది. సో, ఈ దేహమే దేవాలయం అని అనుకున్నప్పుడు ఆ పవిత్రత యాడ్ అయింది. ఈ కాన్షియస్ బాగా అవసరం. హ్మ్. ఈ దేహం దేవాలయం అని ఎప్పుడైతే అనుకుంటాం. నేనేదో మామూలుగా ఏదో అట్లా పుట్టాను. కెమికల్ బయాలజీ అంతా మిక్స్‌డ్‌గా ఫిజిక్స్ ఏదో జరిగింది. హ్మ్. అట్లా ఏదో బతకాలి కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను. అని ఇట్లా చిన్న చిన్నగా కాదు. ఇక అట్లా ఉంటే అది ఆరా పవరే కాదు. అది ఆలోచన పవరే కాదు. ఓకే. ప్రతి దానికి ఒక గొప్ప అర్థం ఉంది. పరమార్థం ఉంది. అంతరార్థం ఉంది. కారణం ఉంది. మహాకారణం కూడా ఉంది. ఇది తెలుసుకోవాలి. హ్మ్. మనం ఏది ఉట్టిగా చేయట్లేదు. ఏదో బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి కారణమే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఓకే. ఈ యొక్క దీన్ని ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో ఇది తెలివైన పని. చాలా తెలివైన పని. హ్మ్. ఇట్లా ఉండడం గూడా. అది బుద్ధి పని. హ్మ్. అందుకే శ్రీకృష్ణుల వారిని బుద్ధితో పోలుస్తారు. హ్మ్. సో, డియర్ ఫ్రెండ్స్, ఈ ఇంద్రియ నిగ్రహము ఇది. ఇక ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి అనంటే మన ఇంద్రియాలని, కర్మేంద్రియాలుంటాయి, జ్ఞానేంద్రియాలుంటాయి. ఏడికి పడితే ఈ చెవులు అక్కడికెళ్ళిపోకూడదు. ఈ కళ్ళు ఎక్కడ పడితే అక్కడికెళ్ళిపోకూడదు. ఓకే. కర్మేంద్రియాలుంటాయి. ఈ కర్మేంద్రియాలు మరి ఈ ఇంద్రియ శక్తి, ఇంద్రియ నిగ్రహం ఇప్పుడున్న యూత్‌లో కావచ్చు. హ్మ్. అందరిలో గూడా ఆ ఆలోచనలు కంట్రోల్‌లో ఉండి, సరైనటువంటి లక్ష్యం మీదకి ఫోకస్ వెళ్ళాలి అన్నా గూడా, ఈ ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ శక్తి చాలా అవసరం. కాబట్టి దీనికి కొంత ఆహ్, మరి ఇక కంట్రోల్ చేసేటువంటి పవరే ఆ యోగా శక్తి ఇస్తుంది. అందుకనే రోజుకి 15 నిమిషాలు మన ఇంద్రియాల్లో ప్రధాన ఇంద్రియమైనటువంటి కంటిని, ఈ శరీరాన్ని హోల్డ్ చేయడం అనేటువంటి ప్రాక్టీస్ అనేది సైలెన్స్ ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మొదటి స్టెప్ ఇంద్రియ నిగ్రహానికి, ఇంద్రియ శక్తి పెంచడానికి. ఇంద్రియాల్లో ప్రధానమైనటువంటి ఇంద్రియం ఈ యొక్క వీటన్నిటికి మహా ఇంద్రియం మాస్టర్ మనసు. దాన్ని మహా ఇంద్రియం అంట. దాన్ని మహా ఇంద్రియం అంట. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మహా ఇంద్రియం. ఈ జ్ఞానేంద్రియాన్ని ఎప్పుడైతే ప్రధానమైన ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తామో, నెమ్మదిగా మహా ఇంద్రియం కూడా కంట్రోల్. అప్పుడు దానికి క్లారిటీ పెరుగుతుంది. అప్పుడు తన యొక్క ఇంద్రియ నిగ్రహం అనేది పెరుగుతుంది. ఏది అతిలోకెళ్ళకుండా బ్యాలెన్స్‌లో ఉండేటట్టుగా చూస్తుంది. హ్మ్. సో, ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. మన సమయం వ్యర్థం కాకుండా ఉండడానికి. మన శక్తి నిర్వీర్యం కాకుండా ఉండడానికి. మాటలు ఆహ్, ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు ఆలోచించాలి? స్నేహం ఎంతవరకు చేయాలి? ఓకే. ఏ విషయాన్నైనా ఎంతవరకు మొయ్యాలి? ఇయన్నీ గూడా తెలుస్తది. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం దెబ్బతింటది. అనుబంధాలు గూడా దెబ్బతింటాయి. హ్మ్. ఇంద్రియాల మీద, ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలపైన, ఇంద్రియాల మీద సరైన శ్రద్ధ లేకుండా ఉండడం వలన
ఈ పంచ అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్టైన్ అవుతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఏంటివి? ఇంద్రియ ఆ, వాంఛలు, ఇంద్రియ వాంఛలు. రెండవది రాగద్వేషాలు అతిగా. ఉమ్. ఉంటేనేమో బాగా ఉండడము, లేకపోతే ఇట్లా అప్ అండ్ డౌన్స్. తర్వాత బద్ధకం, నీరసం, నిస్సత్వ. తర్వాత ఆందోళన, ప్రెజర్, ఒత్తిడి. ఇది ఈ యొక్క సందేహం, అవిశ్వాసం, అపనమ్మకాలు. ఇక్కడ చూడండి, రెండవది రాగద్వేషాల దగ్గర ఓవర్ ఎమోషన్స్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓవర్ ఎమోషన్స్. ఇది ఈ ఎమోషన్స్ ని కూడా ఎనర్జెటిక్ గా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఇంకా మోర్ సంపాదించుకోవడానికి, ఇంకా మోర్ ఆరోగ్యంగా ఉండడానికి, ఇంకా ఎక్కువ అనుకువతోటి అనుబంధాలను ఏర్పరచుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. యువర్ ఏ మాస్టర్ పీస్ అవుతారు. మాస్టర్ పీస్. మీ స్నేహితుల్లో మీరు ఒక విభిన్న వ్యక్తి అవుతారు, మీ చుట్టాల్లో మీరు ఒక విభిన్న వ్యక్తి అవుతారు, మీ ఫ్యామిలీలో మీరు ఒక విభిన్నమైన వ్యక్తి అవుతారు. మీ మీ తర్వాత నెక్స్ట్ తరానికి మీరు ఆదర్శం అవుతారు. ఈ క్రమశిక్షణ ఎంతో అవసరం. ఓకే, సో ఇక్కడ ఇంద్రియాల మీద, ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాల మీద, అంటే ఇంద్రియ వాంఛల మీద, కోరికల మీద, వాటి ఇష్టాల మీద, ప్లస్ ఇది ఆ సమాచారం మీద మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంద్రియం అన్నాం, ఇది చెవులు వినడం అనేది ఒక ఇంద్రియం. ఇది ఏది బాగా వినాలని ఉంది. కర్మేంద్రియాలు మాటలు బాగా ఇష్టం, బాగా మాట్లాడడం ఇష్టం, దాని మీద ఒక అవగాహన ఉండాలి. వినడం ఇష్టము, ఏం వింటుంది. ఓకే, ఇట్లా మన లోపలికి వచ్చే సమాచారం మీద, ఈ దేహం చేసే పనుల మీద టైం ఎక్కడ వేస్ట్ చేస్తుంది, జస్ట్ టైంపాస్, టీవీ చర్చలు, రాజకీయాల మీద. కొంతమందికి రాజకీయాలు అంటే బాగా ఇష్టం, ఇక అక్కడనే పెడుతుంటుంది. ఇంకొద్ది మందికి ఇంకో విషయాలు. ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అనేది తెలుసుకుంటూ ఉండాలి. కొంతమందికి షికారు చేయడము, దావతులు, లేకుంటే మిగతాది. ఎక్కడెక్కడ నా టైం వ్యర్థం అవుతుంది అనేది తెలుసుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేస్తున్నామంటే అది తెలివి లేని పని, అమాయకత్వం, మాయలో ఉందని. సమయాన్ని పూర్తిగా కావాల్సినటువంటి ఈ సత్యం కోసం, ఈ 3 సత్యాల కోసం, సంపాదన కోసం ఉపయోగిస్తుంది అని అంటే చాలా తెలివైన పని ఇది. వీటిని అవరోధించేవే ఈ 5 కూడా, అవరోధించేవి. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఓవర్ ఎమోషన్స్ లో అసూయ కూడా ఉంటుంది, నిరాశ కూడా ఉంటుంది, నిస్సత్వ కూడా ఉంటుంది. దీన్ని ఒకసారి ఎరుకతోటి మనకి వచ్చింది అనుకోండి, ఐడియా ఇట్లా వచ్చింది, ఒక ఏదైనా సరే వచ్చినప్పుడు దాన్ని మనము ఎంటర్టైన్ చేయొద్దు. గుర్తించగానే ORACలో ఏముంది, సి ఏంటి, ఒకసారి టైప్ చేయండి, సి ఏంటో. మీకు మంచి వీడియో నాకు బాగా నచ్చింది, ఇది ఎంత బాగుందో, మీకు కూడా నచ్చుతుంది. కంట్రోల్, వెరీ గుడ్. కంట్రోల్ అనేది ORACలో సి ఫర్ కంట్రోల్. ఈ 5 ఏవైతే మనల్ని ఆపేవి ఉన్నాయో, స్ట్రక్ చేసేవి ఉన్నాయో, ఓకే, ఓవర్ ఎమోషన్స్ కానీ, నిరాశ, నిస్సత్వ. ఇప్పుడు అంతగా నిరాశ ఎందుకు వచ్చింది, ఎందుకు డల్నెస్ వచ్చింది? చూడండి, చిన్నపిల్లలు జస్ట్ ఆకలి, కనీస అవసరాలు ఉన్నాయి దానికే ఏడుస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడుంచినా ఆనందంగానే ఉంటారు. ఏది పట్టుకొని నవ్వుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. జస్ట్ ఆకలి ఒక్కటే ఇంకా వాళ్ళకి, అంతే. మిగతాదంతా ఎప్పుడు హ్యాపీనెస్ గా ఉంటారు. మరి రాను రాను పెద్ద అవుతుంటే ఆనందం పెరగాలి, కానీ ఎందుకు తగ్గుతుంది? ఇది కాన్సెప్ట్. ఓకే, ఎన్నో ఛాలెంజెస్ వచ్చాయి, సోషల్ నీడ్స్ వచ్చాయి, అన్ని ఎక్స్పెక్టేషన్ వచ్చాయి, బాధ్యతలు వచ్చాయి, అన్నీ ఉన్నాయి. అంటే బాధ్యతలు బరువు అవుతున్నాయి కాబట్టి
ఆనందం అనేది మిస్ అవుతుంది. కానీ వాటిని కూడా ఛాలెంజ్‌గా తీసుకొని, వాటిని కూడా మన ఎదుగుదలకి ఆ ఛాలెంజ్‌ని తీసుకున్నాం అనుకోండి. ఆ అప్పులు కావచ్చు, వాటన్నిటిని. మనకేవైతే మీరు అందుకని ఈ లైన్ మీకు బాగా ఉపయోగపడుతది మనకి. ఏంటంటే, ఏ విషయంలో నేను నిరాశగా అంటే ఎటువంటి ఆశావాహం లేకుండా, ఆప్టిమిస్ట్‌గా లేకుండా, నిరాశగా ఉన్నానో, భయపడుతూ ఉన్నాను. హ్మ్. అనారోగ్యం విషయం ఎప్పుడు ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తదనా? ఎంతవరకు ఉంటానో, ఎప్పుడు పోతానో అనా? లేతే పిల్లల గురించి బెంగనా? హ్మ్. సక్సెస్ అవుతానా లేదా? ఏంటిదసలకి? ఏ విషయంలో భయముంది? దీన్ని ఓ అంటారు. ఓ అంటే అబ్జర్వేషన్. హ్మ్. ఓ అంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత, ఇది నాకు ఉపయోగపడదు అని అనుకున్నప్పుడు, దాన్ని ఎంటర్‌టైన్ చేయొద్దు అస్సలకి. ఉపయోగపడదు అని అనుకున్నప్పుడు, దాన్ని వెంటనే రియలైజేషన్ అవ్వి, దాన్ని జయించాలి. దానికంటే ఒక మెట్టు అధికంగా ఉన్న ఆలోచన చేయాలి. ఓ అంటే అబ్జర్వేషన్, ఆర్ ఫర్ రియలైజేషన్, ఏ ఫర్ అవేర్‌నెస్‌లోకి రావడం. అలర్ట్ అయిపోవడం. అలర్ట్ అంటే ఇంకా బాగా అర్థమవుతది. అలర్ట్ అయిపోవడం. సి ఫర్ కంట్రోల్ చేసుకోవడం. చూడండి, ప్రాక్టీస్ మీరు ఎందులో చేస్తున్నారంటే, మీరు చప్పట్లు కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నట్టు లెక్క. హ్మ్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరంత స్మార్ట్‌గా తయారవుతారు. ఎంత కంట్రోలింగ్ చేసుకుంటే అంత నైపుణ్యత వస్తుంది. హ్మ్. ఎంత కంట్రోల్ చేసుకుంటుంటే అంత. ఈ కంట్రోలింగ్ అనేది ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సీపీ అనేది ఎప్పుడు. నియంత్రణ శక్తి అని అంటాం. కంట్రోలింగ్ పవర్. కంట్రోలింగ్ పవర్. మా ఫాదర్ అనేవాళ్ళు, "స్పీడ్‌గా ఎవరైనా తోలుతారు. కానీ స్లోగా తోలుతూ కూడా బండి ఆగకుండా చేయడమే నీ యొక్క తెలివని." నాకు ఫస్ట్ స్కూటర్ నేర్పేటప్పుడు. హ్మ్. స్పీడ్‌గా ఎవ్వరైనా తోలుతారు. హ్మ్. కొత్తలో వచ్చేటప్పుడు స్పీడే ఎక్కువగా తోలేది. కానీ స్లోగా తోలుతూ కూడా సైకిల్ స్లోగా తొక్కుతూ కూడా కాలు కింద పెట్టకుండా ఉండడమే ఛాలెంజ్. హ్మ్. ఆ స్లోగా కూడా కంట్రోల్ చేయడం అని అప్పట్లో చెప్పాడు. అది చాలా ఉన్నతమైనటువంటిది. కంట్రోలింగ్ అనేది ఎప్పుడు కూడా అవసరం. మీరెంత నియంత్రణ శక్తిని పొందుతూ ఉంటే సూపర్. హ్మ్. ఫుడ్ దగ్గర కావచ్చు, ఆలోచన దగ్గర కావచ్చు, మాటల దగ్గర కావచ్చు. ఎన్నో ఉన్నాయి. మనం చూడండి చూస్తే 'బోలాశంకర్‌లాగా' ఊరికే చెప్పేసుకుంటూ ఉంటాం మన గురించి. చేస్తేనేమో బాగా ఫ్రెండ్‌షిప్ చేసేస్తాం. లేకపోతే దీన్ని కూడా ఈ ఈ ఓవర్‌ని కూడా కంట్రోల్ చేయాలి. హ్మ్. ఇట్లా విభిన్న అంశాల్లో నియంత్రణ శక్తి కలిగి ఉంటారు. తర్వాత గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటామో, ముందు మనం అందులో ఉండాలి. లేకపోతే వాళ్ళు ఉండలేరు. కష్టం అది. హ్మ్. మీరెంత ట్రై చేసినా కుదరని పని. హ్మ్. మన వాళ్ళు ఎలా ఉండాలని మనం కోరుకుంటామో, అందులో మన ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. మన కంట్రోలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఒక నాకిప్పుడు ఒక డైమండ్‌ని చూస్తే అసూయ కలిగిందనుకుందాం. అసూయ కలిగింది. వాళ్ళ టీమ్‌ని చూస్తే అసూయ కలిగింది అనుకుందాం. కానీ నేను ఎంటర్‌టైన్ చేయొద్దు దాన్ని. సేమ్ దాన్ని అట్లానే పెట్టుకొని అవే మాటలు, ఇక నేను పని చేస్తున్న ఆ ఫ్లేవర్ అట్లనే ఉందనుకోండి, ఉండకూడదు. వెంటనే వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ తెలపాలి. ఎవరైతే ఆ స్థాయికెళ్ళిపోయారో వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. హ్మ్. చక్కగా సంపాదిస్తున్న వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఆ ఫ్లేవర్ అస్సలు దిగనీయొద్దు లోపలికి. హ్మ్. అది మన హార్మోన్స్‌ని పాడు చేస్తుంది. మన గట్‌ని పాడు చేస్తుంది. అది రైట్ హార్మోన్స్‌ని రిలీజ్ చేయదు. ఒక కోపం వచ్చింది ఎవరినైనా చూస్తే చికాకొచ్చింది. హ్మ్. పలానా వాళ్ళని చూస్తే నాకేమో చికాకు. వ్యక్తిని చూస్తే నాకు చికాకు. ఇలాంటివి పెట్టుకోవద్దు. తీసేయాలది. దాన్ని ఎంటర్‌టైన్ చేశామంటే చిత్తం మొత్తం గూడా అశుద్ధి అయిపోతుంది. చిత్తం అనేటువంటి సబ్‌కాన్షియస్.
చిత్త చాంచల్యం పెరుగుతుంది. చిత్త శుద్ధియుత్వం ఉండదు అక్కడ. ఈ చిత్తమే హార్ట్ చక్ర, మోస్ట్ ఇంపార్టెంట్ అది. అది సబ్ కాన్షియస్ ఇంట్యూషన్ పవర్ని పెంచుతుంది. ఈ చిత్తం ఎంత తేటగా ఉంటే అంత మంచిగా ఉంటుంది, చాంచల్యం తక్కువ ఉంటుంది. సరే, ఇట్లా సబ్జెక్టు మనం వెళ్లే ముందు ఇతను చూడండి, తెలివైన వాళ్ళ యొక్క అద్భుతమైన ఆలోచనలు, ఆలోచన విధానాలు ఎక్కడైనా అవసరమైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నారు, తెలివైన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు, వారు ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఇలాంటి డౌట్స్ మనకి చాలా ఉంటాయి. అయితే ఇంటెలిజెంట్ పీపుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. తెలివైన వ్యక్తి ఎప్పుడు ఎదుటివారిని చూసి నవ్వడం కానీ, ఎదుటివారి గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ చేయరు. ఎందుకంటే వాడు తెలివైనవాడు కాబట్టి. సో మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వే వ్యక్తులు, మీ గురించి నెగిటివ్గా చెప్పే వ్యక్తులకు తెలివి లేదని గుర్తుంచుకోండి. వరల్డ్ మోస్ట్ జీనియస్ పర్సన్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్క వ్యక్తి తెలివైన వ్యక్తి. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చేప చెట్టు ఎక్కలేదని, మసలి పరిగెత్తలేదని, సింహం గాల్లో ఎగరలేదని. సేమ్ అదే విధంగా ఒక మనిషి అన్ని విషయాల్లో ఇంటెలిజెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదని. ఒక పర్సన్ బాగా చదవగలుగుతాడు, ఒక పర్సన్ బాగా స్పోర్ట్స్ ఆడగలగడు, ఒక పర్సన్ గొప్పగా డ్యాన్స్ చేయగలడు. ఇలా ఏదో ఒక విషయంలో తప్పకుండా జీనియస్ అయి ఉంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే, మనం ఎందులో జీనియస్ అని తెలుసుకున్నవాడే అసలైన జీనియస్. అండ్ తెలివైన వ్యక్తులు ఎప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు. అలాగే వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. సో మరి తెలివైన వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఇంటెలిజెంట్ పీపుల్ ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారు, ఒక పర్సన్ తెలివైన వారు అని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక పనిని అందరికన్నా గొప్పగా చేసేవారిని అండ్ ఒక విషయాన్ని నార్మల్ పీపుల్స్ కన్నా గొప్పగా సింపుల్గా సాల్వ్ చేసేవారిని తెలివైన వ్యక్తులని గుర్తిస్తాం. అలాగే ఒక వ్యక్తికి ఐక్యూ టెస్ట్ చేసి కూడా తెలివైన వ్యక్తి అని తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు జీనియస్ పీపుల్కి ఉండే కొన్ని క్వాలిటీస్ చూద్దాం. నెంబర్ 1, తెలివైన వ్యక్తులు ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే వారు ఏదో ఒక విషయం గురించి డీప్గా తెలుసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకదాన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఆ విషయం లోతు పరిజ్ఞానాన్ని సంపాదించాలని. అందుకని డిస్టర్బ్ని వాళ్ళు లైక్ చేయరు. ఒంటరిగా ఉంటూ ఎక్కువ ఆ యొక్క పర్టికులర్ విషయం మీద లోతైన అవగాహన, అధ్యయనం చేస్తూ ఉంటారు. మీలో ఈ లక్షణము ఒక 20% ఉంటే దాన్ని నెమ్మదిగా 50%, 40% పెంచుకోవచ్చు. కొంతమందిలో ఆల్రెడీ 80% ఉంటుంది, వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. నెంబర్ 2, జీనియస్ పీపుల్ ఎక్కువగా సైలెంట్ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని, అది ఎక్కువ వింటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారని. అందుకే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. నెంబర్ 3, ఎక్కువగా మాట్లాడడం అనేది ఉండదు, ఎక్కువగా వింటూ ఉంటారు. ఆ విషయాన్ని సావధానంగా తెలుసుకోవడము, శ్రద్ధ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ప్రజెంటేషన్స్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా సరే, పలానా వ్యక్తి నాకు ఒక విషయం చెప్తున్నప్పుడు పూర్తిగా క్లారిటీగా వినాలి. వాళ్ళకి సరైనటువంటి సజెషన్ మనం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? మనం పూర్తిగా వినాలి. పూర్తిగా మన మైండ్ ఎక్కడెక్కడ జంప్ అవుతుందో అవన్నీ మాట్లాడొద్దు, మధ్యలో రానియద్దు. ఫస్ట్ వాళ్ళని పూర్తిగా వినాలి. వినడంలో సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడడంలో సక్సెస్ అవుతారు. వినడం పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు ఈ వీడియోని విన్న ఒక్క విషయమైన కాన్సన్ట్రేట్ చేసింది 3 పాయింట్లే అనుకుందాం. ఆయన 10 పాయింట్లు చెప్తే నాకు 3 పాయింట్లే వినబడ్డాయి అనుకో. ఆ విన్నది కూడా లోతుగా, ఆ పదాన్ని లోపలికి అంతరార్థం కూడా వినాలి. అప్పుడు మనం ఒకటి మాట్లాడినా, 10 మాట్లాడకపోయినా, ఒకటి మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడతాం. అంటే కన్ఫ్యూజ్గా వినడం కాదు, క్లారిటీతో వినాలి, క్లారిటీ తోటి మాట్లాడగలుగుతాం. ఇది అంటే నేను చెప్పింది 100% అనుకోవచ్చు, నాకు 50% ఉండొచ్చు. కానీ నేను కూడా ఐ వాంట్ టు డెవలప్ మై సెల్ఫ్.
జీనియస్ పీపుల్ ఎప్పుడు అదృష్టం అనేది ఒక అపోహ అనుకుంటారు. ఏదైనా ఒక మంచి విషయం జరిగితే అది కేవలం హార్డ్ వర్క్, ప్లానింగ్ అండ్ కాన్ఫిడెన్స్ వల్ల అని నమ్ముతారు. నెంబర్ 4, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఒక గ్రేట్ సైకాలజిస్ట్. ఇతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది. అగాథా క్రిస్టీ, ఈమె ఫేమస్ రైటర్. ఈమె రాసేటప్పుడు డెస్క్ ప్యాడ్ లాంటివి అసలు యూజ్ చేసేది కాదు. ఇంకా వంటగదిలో, బెడ్రూమ్లో ఇలా తనకి నచ్చిన ప్లేస్లో నుంచి రాసేది. స్వామి వివేకానంద ఎక్కువగా మెడిటేషన్ చేసేవారు. వారెన్ బఫెట్ బుక్స్ చదువుతాడు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ప్రతి జీనియస్ వ్యక్తికి ఒక వింతైన అలవాటు ఉంటుందని. వింతైన అలవాటు అంటే ప్రత్యేకమైన అలవాటు. నేను డియర్ ఫ్రెండ్స్ ఒక్క అలవాటు చెప్తాను. మీరు వినండి. అది ఏంటంటే ఎండింగ్ టైం అండ్ స్టార్టింగ్ టైం. దీన్ని మర్చిపోకుండా ఒక అలవాటు చేసుకో. ఎండింగ్ టైం అంటే నైట్ పడుకునే టైం. స్టార్టింగ్ టైం అంటే డేని స్టార్ట్ చేసే టైం. అది ఎర్లీగా 5కి చేస్తే మంచిది, లేదు 6కి. మీ ఇష్టాలు, ఎవరు ఎన్ని చేసినా కూడా ఎండింగ్ టైం అండ్ స్టార్టింగ్ టైంలో, ఎండింగ్ టైంలో మీ సంకల్పాన్ని గుర్తు తెచ్చుకోవడం, స్టార్టింగ్ టైంలో కూడా ఎర్లీ మార్నింగ్ రాబిన్ శర్మ గారు ధ్యానంలో కూర్చొని మెడిటేషన్, సైలెన్స్ ప్రేయర్ చేస్తూ తను ఆ రోజు చేయాల్సినటువంటి అన్నిటితో చేయాల్సినవి గుర్తు తెచ్చుకుంటాడంట. విజువలైజేషన్. నిన్న ఒక్కొక్కటి సీరియల్గా ఏం జరిగింది, ఈ రోజు ఏం చేయాలి, అది ఆయన అలవాటు. అట్లాగే మనం కూడా పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా సరే మన లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకోవడం. మనం 2024 డిసెంబర్ 31 నాడు ఏం నిర్ణయించుకున్నామో అది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తప్పనిసరిగా చేసుకోవడం. ఇక లక్కీగా ఆరప్ అవర్ ఎర్లీ మార్నింగ్ ఉంది కాబట్టి మనకు ఓకే, సూపర్ స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, వండర్ఫుల్ స్టార్టింగ్ ఉంటుంది. కానీ వండర్ఫుల్ ఎండింగ్ ఉంటుందా లేదా మనం చూసుకోవాలి. ఓకే, దీన్ని మర్చిపోవాలి. ఇది ఒక మంచి. సో మీరు కనుక జీనియస్ అయితే మీకున్న వింతైన అలవాటు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 5, తెలివైన వ్యక్తులకి ఎక్కువ మెమొరీ పవర్ ఉన్నప్పటికీ సాధారణమైన విషయాల్లో బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఎగ్జాంపుల్గా లిక్కర్ బాటిల్ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. ఈ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం కావాలని మాత్రమే చెప్పాను. జీనియస్ ఎప్పుడు వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకోవడం అండ్ ఎవరికీ తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. నెంబర్ 6, ధైర్యం. ఇది ఒకసారి మనం చెప్పుకున్నాం కదా, అయ్యో ఆ విషయం కూడా తెలియదా, ఈ విషయం కూడా తెలియదా అని. అన్ని విషయాలు ఒక డస్ట్బిన్ లాగా అన్ని తెలుసుకుంటూ కూర్చోరు. పర్టికులర్గా ఏదైతే కావాలో, ఏదైతే అవసరమో దాని మీద పట్టు సాధిస్తారు. ఇతరులు అసాధ్యం అని భావించే పనులను చేయడానికి ధైర్యం చాలా అవసరం. దానికి సరైన వాళ్ళే ఇంటెలిజెంట్ పీపుల్స్. వీళ్ళు ప్రజలు ఏమనుకుంటారో అని అసలు ఆలోచించరు. అందుకే విజయం ధైర్యవంతులను ఇష్టపడుతుంది. నెంబర్ 7, స్మార్ట్ పీపుల్స్. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని దాని వెనకాల పడతారు. ప్రతిరోజు వారికి కావాల్సిన దాన్ని అచీవ్ చేయడానికి లెర్నింగ్ అవుతూనే ఉంటారు. మేధావులు స్పష్టంగా, సూటిగా అండ్ నిజాయితీగా ఉంటారు. తప్పుల నుంచి నేర్చుకుంటారు. సో గైస్, ఇంటెలిజెంట్ పీపుల్ ఇది నచ్చింది కదా వీడియోకి. మనం ఒక లైక్, మధ్యలో ఎటువంటి లైకులు అయ్యి లేదు అంటే మీరు స్క్రీన్ దగ్గరనే ఉంటే వెంటనే ఏదో ఒకటి రిప్లై ఇస్తారు. చెయ్యి ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు. రిప్లై ఇస్తూ ఉండడం, నోట్ చేసుకుంటూ ఉండడం. ఇది జూమ్లో బాగుంటుంది. అంటే మీరు క్లాస్లో చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనమాట, ముందు బెంచీలో ఉన్నట్టు. రైట్. సో ఇందులో లాస్ట్లో చెప్పినటువంటి 2, ధైర్యం ఉన్న వాళ్ళకి లక్ష్మి, ధైర్య సాహసే లక్ష్మి. బద్ధకాన్ని వదిలించుకునే దానికంటే గొప్ప ధైర్యం లేదు. స్మార్ట్గా ఉండడం కంటే గొప్ప ధైర్యం లేదు. తనకు ఉపయోగపడని విషయాలని లైట్గా తీసుకునే దానికంటే గొప్ప ధైర్యం లేదు. వివేకానందుల వారు కొటేషన్ ఒకటి చూసారో లేదో మీరు, మీకు మిమ్మల్ని తక్కువ స్థితికి చేసేది, మిమ్మల్ని తక్కువ చేసేది మీరు విషయంలా భావించండి అని అంటాడు. మీకు నలుగురిలో చప్పట్లు పడవు, నలుగురిలో ఆ గౌరవాన్ని ఇవ్వదు, మిమ్మల్ని తక్కువ చేసేస్తుంది, బలహీనుని చేస్తుంది అంటే దాన్ని విషయంలా భావించండి. బలమే జీవితం, బలహీనతయే మరణం. అంతే. నువ్వు ప్రత్యేకంగా చచ్చిపోవాల్సిన అవసరం లేదు. బలహీనంగా ఆలోచించావు అని అంటే
స్కిల్ బేస్డ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు ధైర్యంగానే ఆలోచిస్తారు, బలంతో ఆలోచిస్తారు. ఇది బలమే జీవనం, బలహీనతే మరణం. ఓకే, స్మార్ట్ పీపుల్ ఎలా ఉంటారు? ఎప్పటికప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా మారుతూ అన్నిటిని మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళ యొక్క ప్రశాంతతకి చాలా వాల్యూ ఇస్తారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఏకాంతానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇలాగా ఎన్నో విషయాలు. సో ఇది అందరికీ అవసరమే, కానీ గుర్తించిన వాళ్ళు కొందరే ఉంటారు. ఒకవేళ మీరు గుర్తిస్తే మాత్రం ఈ ఎర్లీ మార్నింగ్ ఈ విషయాలు చర్చించుకోవడం ప్లీజ్ కంటిన్యూ, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో ఒకసారి బలమైన కారణాలతోటి రాలేకపోతే, అంటే నిద్రనే లేవలేకపోయాము, డే టైంలో కొద్దిగా కునుకు తీసి రెస్ట్ తీసుకుంటే, ఇప్పుడు సార్ జాబ్కి వెళ్తారు అనుకోండి, మధ్యలో కొంచెం ఖాళీ టైం దొరికినా కూడా కాస్త అట్లా కునుకు తీయాలి, ఛార్జింగ్ పెట్టుకుంటున్నట్టు. కునుకు తీస్తున్నామంటే ఛార్జింగ్ పెట్టుకుంటాం. అది మీకు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అలసిపోయినా కూడా ఉపయోగపడుతుంది. ఇక ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేదు అనుకుంటే వీడియో ఆఫ్ చేసుకొని చక్కగా వినొచ్చు. కానీ 2025ని మాత్రం అనుకున్నటువంటి దానికి మీరు ఆచరించడానికి ముందు ఉండండి. ఓకేనా? రైట్. సో ఇది ఈ రోజుకి చాలు. రేపు మళ్ళీ దీనికి సంబంధించినటువంటిది, మనల్ని వెనక్కి లాగుతున్న వాటికి వెనక ఉన్నటువంటి దేంటి నాలెడ్జ్ అనేది చర్చిద్దాం. ఇప్పుడు జస్ట్ మళ్ళొకసారి మనం ఫిజికల్ ఎక్సర్సైజులు బంద్ చేసాం, యోగాలు చేయట్లేదు. ఓకే, మీకు తెలుసో లేదో ఒక విషయం చెప్తాను. ఫాస్టింగ్ కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి. ఫాస్టింగ్, ఉపవాసం అనేది ఒక మంచి ఎక్సర్సైజ్. శరీరాన్ని, మనసుని శక్తివంతం చేస్తుంది చాలా. మీరు ఎక్సర్సైజ్ చేసినట్టే ఫాస్టింగ్ అంటే. రైట్. ఓకే, ఇలా ఒక 10 చాలా ప్రాణం పెట్టి చక్కగా చేయండి. చేసి ఆ తర్వాత చేయి తీసేసి చక్కగా ఇట్లా కుర్చీలో అయినా చేతులు కట్టుకొని కూర్చోవచ్చు. రైట్. లేకపోతే ఇట్లా జ్ఞానముద్రలో అయినా కూర్చోవచ్చు. ఓకే, అట్లా చేతులు పెట్టుకొని అట్లా కూర్చొని 1 నుంచి 20 వరకు, 20 నుంచి 1 వరకు కౌంట్ చేయండి, అంతే. మిగతాది ఎలా కౌంట్ చేయాలి? స్పీడ్గా కాదు, శ్వాస ఏ స్పీడ్లో నడుస్తుందో ఆ స్పీడ్లో. బ్రీతింగ్, కడుపు నిండుగా శ్వాస రాగానే అప్పుడు కౌంట్ చేయాలి 1 అని. మళ్ళీ దానికి అదే బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, అప్పుడు 2 అని కౌంట్ చేయాలి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటే పిల్లలకు అంత మంచిగా నేర్పగలరు. వాళ్ళకి చాలా ముఖ్యం. పాపం లేకపోతే మార్కుల మీద వరకే ఉంటుంది ఫోకస్, ఆ స్కిల్ మీద ఉండదు. అంతర్చైతన్య శక్తిని మేలుకొల్పలేరు. వాళ్ళ చక్కటి బాల్యము, యవ్వనము వృధా అయిపోతుంది. వివేకానందుల వారు కోరుకుంది అది కాదు. తెలివైన వారు అని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఒక వ్యక్తికి ఉండే కొన్ని క్వాలిటీస్ చూద్దాం. నెంబర్ 1, తెలివైన వ్యక్తులు ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే వారు ఏదో ఒక విషయం గురించి డీప్గా తెలుసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. నెంబర్ 2, జీనియస్ పీపుల్ ఎక్కువగా సైలెంట్ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని, అది ఎక్కువ వింటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారని. అందుకే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. నెంబర్ 3, జీనియస్ పీపుల్ ఎప్పుడు అదృష్టం అనేది ఒక అపోహ అనుకుంటారు. ఏదైనా ఒక మంచి విషయం జరిగితే అది కేవలం హార్డ్ వర్క్, ప్లానింగ్ అండ్ కాన్ఫిడెన్స్ వల్ల అని నమ్ముతారు. నెంబర్ 4, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఒక గ్రేట్ సైకాలజిస్ట్. ఇతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది.
అగాథా క్రిస్టీ ఈమె ఫేమస్ రైటర్. ఈమె రాసేటప్పుడు డెస్క్ ప్యాడ్ లాంటివి అసలు యూజ్ చేసేది కాదు. ఇంకా వంటగదిలో, బెడ్రూమ్లో ఇలా తనకి నచ్చిన ప్లేస్లో నుంచి రాసేది. స్వామి వివేకానంద ఎక్కువగా మెడిటేషన్ చేసేవారు. వారెన్ బఫెట్ బుక్స్ చదువుతాడు. ఇక నేను చెప్పేది ఏమిటంటే ప్రతి జీనియస్ వ్యక్తికి ఒక వింతైన అలవాటు ఉంటుందని. సో మీరు కనుక జీనియస్ అయితే మీకున్న వింతైన అలవాటు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 5, తెలివైన వ్యక్తులకి ఎక్కువ మెమొరీ పవర్ ఉన్నప్పటికీ సాధారణమైన విషయాల్లో బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఎగ్జాంపుల్గా లిక్కర్ బాటిల్ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. ఈ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం కావాలని మాత్రమే చెప్పాను. జీనియస్ ఎప్పుడు వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకోవడం అండ్ ఎవరికీ తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. నెంబర్ 6, ధైర్యం. ఇతరులు అసాధ్యం అని భావించే పనులను చేయడానికి ధైర్యం చాలా అవసరం. దానికి సరైన వాళ్ళే ఇంటెలిజెంట్ పీపుల్స్. వీళ్ళు ప్రజలు ఏమనుకుంటారో అని అసలు ఆలోచించరు. అందుకే విజయం ధైర్యవంతులను ఇష్టపడుతుంది. నెంబర్ 7, స్మార్ట్ పీపుల్స్. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని దాని వెనకాల పడతారు. ప్రతిరోజు వారికి కావాల్సిన దాన్ని అచీవ్ చేయడానికి లెర్నింగ్ అవుతూనే ఉంటారు. మేధావులు స్పష్టంగా, సూటిగా అండ్ నిజాయితీగా ఉంటారు. తప్పుల నుంచి నేర్చుకుంటారు. సో గైస్,
వెతుకులాట పోనే పోదే నీకే నిన్నే కొత్తగా చూపే చోటిదే దూరమైన పసితనపు నిన్ను నీతో హక్కున చేర్చి మోయలేని నీ చిన్ననాటి భారాలెన్నో దించి మదినే తొలిచే స్మృతులన్నీ మాయం చేసి ఎదలో మెదిలే వెతలన్నీ దూరం చేసి నీకు సాయం చేసే చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నీలో నీకే వెతుకులాట పోనే పోదే నీకే నిన్నే సరికొత్తగా చూపే చోటిదే నీలోని చిన్నారిని నువ్వు గుర్తించేలా గతమంతా నీకిప్పుడే అవగతమయ్యేలా విచారమంతా నీలో విగతం చేయించి కరుణతో నీ గాయాలు పూర్తిగా మాన్పించి బాల్యం ఎంత అమూల్యమో తెలిపే చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నీలో నీకే వెతుకులాట పోనే పోదే నీకే నిన్నే కొత్తగా
గ్రేట్. నెమ్మదిగా మన బాడీ కాన్షియస్కి నెమ్మదిగా బాడీ కాన్షియస్కి చాలా నిద్రలో ఏ విధంగా అయితే డీప్గా వెళ్ళిపోతామో ఆ విధంగా మనం వెళ్తాము. మళ్ళీ వెంటనే నెమ్మదిగా బాడీ కాన్షియస్కి నెమ్మదిగా రావాలి, స్పీడ్గా కాకుండా. రైట్ డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఒకసారి గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్. రేపు ఈరోజు ఈవినింగ్ వివోపి ఉంటుంది. 10 o'clockకి 2:50 ఎడ్యుకేషన్ ఉంటుంది. రైట్, వివోపి జానయ్య సార్ ఉంటుంది ఈరోజు. అందరూ మీ ప్రెజెంటేషన్స్, ఒక్క ప్రెజెంటేషన్ సక్సెస్ అయిందంటే మీకు చక్కటి కమిషన్ ఇన్కమ్ ఉంటుంది. ప్రెజెంటేషన్ చేయించుకోవడం, దాన్ని ఒక జాబ్గా వర్క్గా మీరు పెట్టుకోండి. ఆ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా సీనియర్లు ఎలా చేస్తున్నారు ఏంటో తెలుసుకుంటే, ఆ వర్క్ నేర్చుకుంటే అదే మీకు ఉపాధి మార్గంగా ఉంటుంది. ఒక సైడ్ ఇన్కమ్, సపోర్టెడ్ ఇన్కమ్గా ఉంటుంది. స్కిల్ పెంచుకుంటే స్కిల్ బేస్డ్ ఇన్కమ్ కూడా. రైట్, సో టైంని వేస్ట్ చేసుకోకుండా మీ పనులు ఇది చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లానే తెలివిగా ప్లాన్ చేసుకోండి. రైట్, తర్వాత మీకు కంపెనీ గురించి మరి ఎటువంటి ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలి అంటే దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలియాలి కదా. అది ఈవినింగ్ వివోపిలో తెలుస్తుంది. మీ ప్రెజెంటేషన్స్లో అయిపోయిన తర్వాత ఇన్విటేషన్ 8 o'clockకి ఇవ్వండి. 8 o'clockకి అందరినీ కూడా ఇన్వైట్ చేయండి, కొత్త వాళ్ళని. సరేనా? థ్యాంక్ యూ. చక్కగా డిజైన్ చేసుకోండి డేని మొత్తం కూడా. ఆల్ ది బెస్ట్.